ఈ రెస్టారెంట్ జూనియర్ ఎన్టీఆర్ అన్న చెప్పడం వల్ల ఫేమస్ అయిందా, లేకపోతే ఇది ఫేమస్ అవడం వల్ల జూనియర్ ఎన్టీఆర్ వెళ్ళాడా? ఇంతకీ ఇదేంటో చెప్పలేదు కదా. దీని పేరు బావర్చి. అసలు తెలియని వాళ్ళు అంటూ ఉండరు. ఏ ఊర్లో అయినా సొంత కూడా ఉండదు. ఇది గ్రీన్ బావర్చి, ఎల్లో బావర్చి, ఏదో బావర్చి పేరు పెట్టి అమ్మేస్తూ ఉంటారు. అయితే ఇది ఒరిజినల్ హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో ఉంటది. ఇలాంటి 2 ఉన్నాయి ఇక్కడ ఆపోజిట్ లో. ఇక్కడ బోర్డు కనబడింది మాయా, ఆనియన్ కావాలంటే 10 రూపాయలు ఎక్స్ట్రా కట్టాలంట. అదే మా ఇంటి దగ్గర చైనీస్ వాడు అయితే ఎన్ని ఉల్లిపాయలు కావాలంటే అన్ని ఉల్లిపాయలు ఎత్తాడు. జనం కూడా మామూలుగా లేరు మాయా, ఏదో జాతర ఉన్నట్టుంది. ఇంకా లోపలికి వెళ్ళి కూర్చుని చిల్లి చికెన్ ఒకటి చెప్పాము. మా ఓడు టోపీ స్టైల్ కోసం పెట్టాడు అనుకుంటారేమో, జుట్టు ఊడిపోతుంటే కవర్ చేయడానికి ఎట్టాడు. ఫస్ట్ మాస్ రెస్టారెంట్ లో ఉంది, ది బెస్ట్ ఏమో అనుకున్నాను కానీ టేస్ట్ అదిరిపోయింది. క్వాంటిటీ కూడా చాలా గట్టిగా ఇచ్చారు, మస్ట్ ట్రై. దీని తర్వాత బావర్చి ఫేమస్ చికెన్ దమ్ బిర్యానీ చెప్పాము. జంబో ప్యాక్ ఇది. క్వాంటిటీ చూసావా ఎంత ఇచ్చారో. ఇందులో మొత్తం 8 ముక్కలు వచ్చినాయి. ఇంకా మసాలా రైస్ లో చికెన్ ముక్క పెట్టి ఉల్లిపాయ పెట్టి నిమ్మకాయ పిండి టేస్ట్ చూశాను. సరిగ్గా నేను 2 సంవత్సరాల కింద వెళ్ళినప్పుడు టేస్ట్ ఎలా ఉందో సేమ్ అలాగే ఉంది మాయా, అదిరిపోయింది టేస్ట్ అయితే. ఊరికనే ఫేమస్ అవ్వవు ఇలాంటి. ఇంక ఈ చిల్లీ చికెన్ బిర్యానీ ఒక 3 డ్రింకులు కలిపి 1160 రూపాయలు అయింది. బెస్టే అంటావా? ఈజీగా 5 తినొచ్చు. ఈ రెస్టారెంట్ పక్కనే సంధ్యా థియేటర్ ఉంటది. పుష్ప మూవీకి ఇక్కడే పిల్లోడు హాస్పిటలైజ్డ్ అయ్యింది. మా పిల్లోడు ఎలా ఉన్నాడో ఆ పిల్లోడికి త్వరగా కోలుకుని ఆ వయసు పిల్లలందరితో హ్యాపీగా లైఫ్ లీడ్ చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే లైక్, సబ్స్క్రైబ్, ఫాలో మర్చిపోద్దు మాయా. ఉంటాను మరి.